అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులు పతాక స్థాయికి చేరినాయి. 25% టారిఫ్లు, మళ్ళీ 25% టారిఫ్లు ఇంకా వేస్తాను అంటున్నాడు. అంటే పగబట్టినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో అలా మాట్లాడుతున్నాడు. ట్రంప్ అనేటటువంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అన్న సంగతి మర్చిపోయాడు. సరే, సాధారణంగా వ్యాపారస్తుల్లో ఒక తరహా బెదిరింపు ధోరణి ఉంటుంది. ఎలాగంటే తనకి సంబంధించింది లాభం సంపాదించడం కోసం ఎదురోళ్ళని దబాయించడం. అయితే ఈయన వ్యాపారస్తుడే, కానీ అమెరికా అధ్యక్షుడు ఆ సంగతి మర్చిపోయాడు. ఆ లెక్కనైతే మోడీ కూడా గుజరాత్ వ్యాపారాలకు పుట్టినిల్లైనటువంటి ప్రాంతానికి సంబంధించాడు, కానీ ఎక్కడా నోరు జారట్లా, అడ్డదిడ్డంగా మాట్లాడట్లేదు, సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా స్పందిస్తున్నాడు. కానీ బాధ్యతారహితంగా, నిర్లక్ష్యపూరితంగా, అహంకారపూరితంగా స్పందిస్తున్నది మాత్రం ట్రంప్. అది స్పష్టంగా కనబడుతున్నటువంటి. తాజాగా ట్రంప్ మాట్లాడుకొచ్చేటటువంటి మాటలేంటి? రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నటువంటి వాళ్ళని వదిలిపెట్టేది లేదని. చైనా దగ్గర నుంచి మరి ఇంకా ఎందుకు కొనుక్కుంటున్నాడు? చైనాతో 250%, 500% అన్నటువంటి వాడు మళ్ళీ ఎందుకు వెనక్కిపోయాడు? అదేమంటే ఇప్పుడు ఏమంటాడంటే వాణిజ్య చర్చలు లేవు ఇక ఇండియాతో, సుంకాల సంగతి తేలాకనే, అంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం మానేశాకనే చర్చిస్తాడంట. నష్టం ఎవరికి? పోయేది వాళ్ళకి. అసలు గొడవ ఏంటి? సుంకాల చర్చల్లోకి వచ్చేటప్పటికి భారతదేశంలోకి వాళ్ళకి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ 0 ట్యాక్స్తో పంపించాలంటున్నాడు. దాన్ని మోడీ ఒప్పుకోవట్లేదు. ఎందుకని? దేశంలోని 18 కోట్ల రైతు కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి అమెరికా నుంచి ఆ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మనం ఈ జంతికలు, చెక్కలు, చక్రాలు, దోశలు ఇట్లాంటివి తినేవాళ్ళు పిల్లలు. మేము చిన్నప్పుడు తినేది అట్లాంటి రోడ్డు పక్కన టిఫిన్లు. అంటే అవి ఆ బూరెలనినో, గారెలనినో ఇట్లాంటి పండ్లు ఎక్కువగా ఉంటూ ఉండే. అట్లాంటివి పోయి ఇప్పుడు అదేంది ఆ లేస్ ప్యాకెట్లు, ఇట్లాంటి 5 రూపాయల ప్యాకెట్లు, 7 రూపాయల ప్యాకెట్లు ఇట్లాంటివి వచ్చినాయి. అంటే ఆ మార్కెట్ రంగం ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది బికాజ్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు వ్యవసాయ ప్రొడక్ట్సు, తర్వాత డైరీ ప్రొడక్ట్సు, ఏది మాంసాహారం, ఇది ఎలాంటి పన్ను లేకుండా అమెరికా వాడితే భారతదేశానికి ఎవడ కొండవు. ఈవెన్ రైతు కుటుంబాలు కూడా కొనవు. వాళ్ళు చక్కటి ప్యాకేజింగ్తో చేస్తారు, చాలా సిస్టమేటిక్గా చేసుకొస్తారు. అది బిగిన్ అయితే మన పక్కకి వెళ్ళిపోతాయి. అప్పుడు శాంతం 18 కోట్ల కుటుంబాలు, దాదాపుగా 40-50 కోట్ల జనాభా సర్వనాశనం అయిపోతారు. దానికోసం మొండిగా నిలబడుతున్నాడు మోడీ. ఎలాగైనా బెదిరేయాలని చూస్తున్నాడు ట్రంప్. ఇవాళ కూడా ఆ బెదిరింపులకే పాల్పడ్డాడు. బట్ భారతీయులందరూ సంఘటితంగా ఉండకపోతే వీళ్ళ అహంకార ధోరణి పతాక స్థాయికి చేరుతుంది.